కానీ సార్ ఢిల్లీలో నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే నరేంద్ర మోడీనే మళ్ళా ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేయబోతున్నారు. ఈయన చంద్రబాబు గారు కూడా ట్వీట్ చేశారు నిన్న, 3వసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న మోడీ గారికి నా శుభాకాంక్షలు అని. మరి అది చాలా వెయిటేజ్ ఉన్న ట్వీట్ కదా ఆయన, అంటే కన్ఫర్మ్డ్. ఇంకా ఈయన కూడా ఈజ్ గోయింగ్ టు గివ్ సపోర్ట్ ఫర్ మోడీ గవర్నమెంట్. ఇంకా దాంట్లో ఇంకా సస్పెషల్ ఏమీ లేవు. మరి ఈయన బార్గెయిన్ చేసే అవకాశం ఉందా లేదా అనేది కూడా ఇవాళ మనకు కొద్దిగా సంశయాత్మకంగానే ఉంది. ఏనా భయానా ఈయనకుండా మొహమాటాన్ని బట్టి కానీ డిమాండ్ చేసి ఇవ్వాల్సిందేనని ఫైట్ చేసే మనిషి కాదు మొదటి నుంచి చంద్రబాబు గారు. సాత్వికంగా మాకు కావాలని రిక్వెస్ట్ చేసుకుంటా సౌమ్యంగా చేసుకుంటూ వచ్చే మనిషి. మరి ఈయన సౌమ్యతకి వాళ్ళు ఎంతవరకు నిన్నమొన్నటి వరకు మరి హెరాస్ చేశారు కదా, ఇదే ద్వయము. మరి రేపు పొద్దున అమిత్ షాని ఉంచుతారో తీసేస్తారో అనేది అది వేరే క్వశ్చన్ అనుకోండి. ప్రధాని ఈయన అయినాక ఆయన లేకుండా ఇతను ఉండడు. ఇద్దరు కూడా ఒకరికొకళ్ళు జంటిదిగానే ఉంటారు. మరి ఇంత దారుణాలు జరిగినప్పుడు వాళ్ళిద్దరినే మళ్ళీ చేసుకుంటూ వచ్చి చేస్తే వాళ్ళు ఈయన మాట వింటారా? ఈయన ఇబ్బంది పెట్టి జైల్లో పెట్టి ఇవాళ కూడా సుప్రీంకోర్టులో కేసుని తేల్చకుండా పెట్టి అంత కళ్ళ ముందు జరిగిన నగ్న సత్యం. అంటే రాజకీయాలు కాబట్టి రాజకీయాలు ఎప్పుడు ఏదైనా మారచ్చుగా. ఇప్పుడు వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి మార్చుకోవచ్చేమో వాళ్ళ పద్ధతి. మార్చుకోవాలి మరి, తప్పదు మార్చుకొని ఈయనకి ఏదో మరి ఈయన కాన్ఫిడెన్స్లో తీసుకుని ఈయన అడిగిని చెయ్యాలి. మరి అది చేయటానికి ఎంతవరకు చేయడానికి వీలు లేక మరి నితీష్ కుమార్ని మీరు అన్నట్టు ఏంటంటే నితీష్ కుమార్ గారిని కూడా బీహార్కి ఇవ్వాలి అంటే మీకు ఇవ్వాలంటే వాళ్ళు అడుగుతున్నారు కదా అని ఒక కుంటి సాకు పెట్టి కావాలని చేసేది. ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ వస్తే గుజరాత్కి దెబ్బతింటుంది అనేది వాళ్ళ. ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ దేశ ప్రధానిగా కాకుండా గుజరాత్కు ప్రధానమంత్రిగానే వ్యవహరిస్తున్నాడు గత 10 ఏళ్ళుగా. చాలా సంకుచితమైన భావాలతోనే వ్యవహరిస్తున్నాడు. ఆయన ఎంతసేపు సంకుచితమైన భావాలతో ఒక మతము ఒక ప్రాంతమే తప్పించి విశాల దృక్పథం అనేది ఆయనలో మనం గమనించలేకపోతున్నాం. ఊరినే పేరుకే దేశం అది ఇది అని అంటాడు కానీ కరుడుగట్టిన మతత్వాది. మతత్వాదులు మనస్తత్వాలు అట్టాగే ఉంటాయి. విశాల దృక్పథం ఉండదు వాళ్ళకి మతత్వవాదులకి. కాబట్టి ఆ మతత్వవాదంలో ఉన్నటువంటి కరుడుగట్టిపోయిన మనిషి, అహంకారి అతను కూడా ఈ నిన్న మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రి లాంటి క్యారెక్టరే. ఒకళ్ళు చెప్తే వినే మనిషి కాదు, ఒకళ్ళు విమర్శించితే తట్టుకునే మనిషి. సార్ మీకు జగన్మోహన్ రెడ్డి గురించి తెలుసు, చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసు, నరేంద్ర మోడీ గారి మనస్తత్వం గురించి తెలుసు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో సరే ఓకే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారు అనుకుందాం, అప్పుడు లైజనింగ్ చేసి చంద్రబాబు నాయుడు రాబట్టగలరా ప్రత్యేక హోదాని? కష్టమే అనిపిస్తుంది నాకైతే. ఈయన సాధించలేరు అని అనిపిస్తుంది నాకైతే. అవకాశాలు ఉన్నట్టు కనిపించట్లేదు ఈ పరిస్థితుల్లో మోడీ కనుకుంటే. అదే నితిన్ గడ్కరీ గారు లాంటి వాళ్ళని తీసుకొస్తే మాత్రం ఆయన సౌమ్యుడు మనిషి, మృదు స్వభావి, చట్టాలని రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తి, నైతికతకి ధర్మానికి నిలబడే వ్యక్తి అని మన పరిశీలనలో. ఆయన మనకేమీ తెలుగువాడు కాకపోయినా ఆయన గత 10 ఏళ్ళుగా ఆయన అబ్జర్వ్ చేస్తా అంటే కొద్దిగా సౌమ్యుడు, సోషలిస్ట్గా ఉండే మనిషి. నరేంద్ర మోడీ కాకుండా ప్రధానమంత్రి ఎవరైనా సరే ప్రత్యేక హోదా వస్తుంది, ప్రత్యేక హోదా వస్తుంది. రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రానికి బాగుంటుంది. 2 తెలుగు రాష్ట్రాలకి బాగానే ఉంటుంది, దేశానికే బాగుంటుంది. చంద్రబాబు గారికి కూడా వాల్యూ పెరుగుతుంది అప్పుడు. కానీ మోడీ ఆ సంకుచిత భావాలతో ఉన్న వ్యక్తి, ఆ ఫ్రీక్వెన్సీ చంద్రబాబు గారికి మనస్తత్వానికి మోడీ మనస్తత్వానికి కుదిరే మనస్తత్వాలు కాదు అనేది నా అభిప్రాయం. ఇద్దరి కూడా విభిన్న ధృవాలైన. ఈయనేమో పూర్తిగా సాత్వికుడు, ట్రూ డెమోక్రాట్. ఆయనేమో టోటల్గా మతత్వవాది. నేను పట్టిన కుందేలకు 3 కాలు, నేను ఎవరి తాలా వంచను, నియంతృత్వం, అయ్యా బాబు అని దేహి అంటే నా ఇష్టం తెస్తాను లేకపోతే లేదు అనే తత్వమే తప్పించి అతనికి ఒక దేశంలో భాగం ఆంధ్రప్రదేశ్ మోసపోయింది, దగాపడింది, గత 5 ఏళ్ళుగా ఇంకా తీవ్రంగా ఇదైపోయింది అనే భావజాలం ఆయనకి లేదు. ఉండేటట్టయితే అమరావతిని ఆ రకంగా పడుకోబెట్టడు కదా. ఆయన శంకుస్థాపనకు వచ్చి చేసిన, ఆయన చేతులతో పురుడు పోసిన బిడ్డను ఆయనే చిదిమేసినట్టు అయిపోలేదా? అంత విఘ్నత ఆయనలో ఉందని నేను అనుకుంటున్నా. దేశానికి దురదృష్టవశాత్తు అటువంటి వ్యక్తి ప్రధానమంత్రి అవ్వటం మనం భరించాల్సి రావటం జరుగుతుంది. ఒకటి ఏంటంటే ఇప్పుడు నేషనల్ న్యూస్ ప్రకారం ఒక 6 కేంద్ర మంత్రులను కోరుతున్నారు చంద్రబాబు నాయుడు, ప్లస్ లోక్సభ స్పీకర్ని కూడా కోరుతున్నారు అని అంటున్నారు. అవి కనుక ఫుల్ఫిల్ చేస్తే చంద్రబాబు నాయుడు ఏం కోరారో అవి ఇచ్చినట్టు అవుతుంది. అప్పుడు ప్రత్యేక హోదా అనేది కనుక పక్కన పడితే దాన్ని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రత్యేక హోదా అనే దాన్ని తీసుకునేదానికి అవకాశం లేదా? ఉంటుంది. అంటే వాళ్ళు చేయటానికి రెలవెన్స్ ఎంతవరకు ప్రజలు ఆశీర్వదిస్తారో తెలియదు. కానీ నాకు ఆ రోజు
25 మంది ఎంపీలను ఇచ్చినా కూడా బీజేపీకి ఎక్కువ మంది మెజారిటీ ఉండటం మూలాన నేను డిమాండ్ చేసి సాధించలేకపోయా. ఇవాళ మెజారిటీ ఎంపీలు ఉన్నారు, అక్కడ బీజేపీకి అవసరం ఉంది, డిమాండ్ చేస్తే వస్తుంది. నేను అంతకని ఏదైతే నేను చేయలేకపోయినా అది వాళ్ళు చేయగలిగి కూడా ఈయన చేయలేకపోయాడు చంద్రబాబు గారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ నష్టం ఈయన చేస్తున్నాడు, ఈయన మూలం జరిగింది అనే మాట కనుక కార్డు వాడితే ప్రజలు నమ్మటానికి అవకాశం బలంగా ఉంటుంది. ప్రజలు అంత ఇంగితగా నిజమే కదా, అన్నీ అతను చెప్పిన ఎన్ని అబద్ధాలు అలవోకగా మాట్లాడిన అసత్యాలు అన్నీ నమ్మేసి మోసపోయిన ప్రజలకు ఇంగిత జ్ఞానం తక్కువే ఉంటుంది. నిజంగానే చంద్రబాబు నాయుడుకి నిజమే కదా, ఈయన ఇవ్వకపోతే ప్రధానమంత్రి మోడీ ప్రధాని అవ్వడు కదా, మరి ఎందుకు అడగలేదు అనే ఒక లాజిక్ను తీసుకొస్తారు. మోకాలు బోడిగుండికి మూడేసే లాజిక్ని ప్రజల్లో మెజారిటీ వాళ్ళు తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు ఈయన సమాధానం చెప్పుకోలేరు, ఈయన డిఫెన్స్లో పడే పరిస్థితి వస్తుంది చేతి అనవసరంగా. కాబట్టి అంత మెజారిటీ ఆ మెజారిటీ పెద్ద లెక్క కాదు కదండి. రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు 165 వచ్చింది, అది పెద్ద మెజారిటీ లెక్క కాదు, కౌంట్ కాదు. రేపొద్దున మనం ఎట్లా డిఫెన్స్ని చేంజ్ చేసుకోగలం, ఎన్కౌంటర్ ఎట్లా చేయగలం, డిఫెన్స్ని ఎట్లా ఎన్కౌంటర్ వాళ్ళు వేసేదాన్ని మనం ఎట్లా చేయాలి. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి అగ్ని పరీక్షనే ఒక రకంగా సామాన్యులకు చూసేవాళ్ళకి ఏం పెద్ద ఉండదు, కానీ లాంగ్ రన్లో ఒక 5 ఏళ్ల తర్వాత ప్రతిపక్షంగా ఇతను బలపడటానికి వాళ్ళది పునాది అవుతుందేమోనని నాకు భయంగా ఉంది. ఇవాళ కనుక ఫరం నిర్ణయం తీసుకోకపోతే ఆ లాజిక్ మీరు సింపుల్గా ఆలోచించండి. ఆ రోజు 350 సీట్లు ఉండటం మూలాన నాకు 11 కూడా బీజేపీకి అవసరం లేదు కాబట్టి నేను అడిగిన ఉపయోగం లేదు కాబట్టి నేను నోరు మూసుకున్నానని చెబుతాడు. కానీ ఇతను వెళ్ళిపోయి నా కేసులు వాయిదాలకు కోర్టుకు వెళ్లకుండా నన్ను కాపాడండి, సిబిఐ కోర్టుకి చెప్పండి, నన్ను సిబిఐ రోజువారీ విచారణకు నుంచి మినహాయించండి అని చెప్పి అక్కడ లాలూచీలు పడ్డాడు. సరే, ఇక్కడ రాష్ట్రంలో దోసుకున్న దాంట్లో ఢిల్లీ కూడా మూటల్లో వాటాలు వెళ్ళినాయా లేదా అనేది దేవుడికి తెలియాలి, అంతరాత్మకు తెలియాలి. వెళ్ళినాయి అనేది సామాన్యులు కూడా వాళ్ళు అనుకుంటున్నారు, లేకపోతే ఇంత ఉదారంగా వదిలిపెట్టరు అనేది అనుకుంటున్నారు. కాబట్టి నేను అడిగినా కూడా నా వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి నన్ను పక్కన పెట్టారు, నేను సాధించలేకపోయాను. మరి వాళ్ళ 240 వచ్చినాయి, చంద్రబాబు గారి సపోర్ట్ లేకపోతే అక్కడ ప్రభుత్వం మనుగడ లేదు. అదే కనుక నేను చంద్రబాబు గారి స్థాయిలో ఉంటే మెడలోంచేసి 2 నిమిషాల్లో ఇస్తేనే నేను అనేవాడిని, ఇచ్చేవాళ్ళు అనే మాట అన్నారు అనుకోండి, ఆ రోజు చంద్రబాబు గారు ఏం చెప్పగలరు, ఎన్ని సీట్లు గెలిచి పబ్లిక్ రీథింక్ చేసే అవకాశం 100% చేస్తుంది. పబ్లిక్ విచక్షణ విపరీతంగా ఏమి ఉండదు. నిజమే కదా అంటారు, నిజమే కదా, సామాన్యంగా ఆలోచించే కదా. మరి మనం కూడా అంతే అనుకో, దాని సమాధానం చెప్పగలిగి ఉండాలి వీళ్ళు అసలు. మనం కూడా నిజమే కదా అని అనిపిస్తుంది కదా. కొద్దిగా ఇంత మాట్లాడిన వాళ్ళకి మనకే ఇది చేస్తే బాగుంటుంది అన్నప్పుడు సామాన్యులు ఎందుకు దాన్ని చేయరు? ఇంకొక వైపు కాంగ్రెస్ మేము ఇస్తా ఉన్నాం అంటున్నారు, రేపొద్దున వాళ్ళు కూడా దాడి చేస్తారు. రాజకీయంలో ఎందుకు మొహమాటాలు ఉంటాయి? చంద్రబాబు నాయుడు గారు మేము ఇస్తానన్నా కూడా రాకుండా అటు వెళ్ళాడు, ఏం సాధించాడు, తెలుగు జాతికి అన్యాయం చేశాడు, ఈయన నమ్మించి మోసం చేశాడు అన్న మాట అన్నారు అనుకోండి, ఏం చెప్పగలరు? ఈయన కమ్యూనిస్టులు కూడా వెళ్తారు కదా, కమ్యూనిస్టులు వెళ్తారు. అప్పుడు ఈయన గత 2014-19 మధ్యలో యూ టర్న్లు, వై టర్న్లు, ఎక్స్ టర్న్లు అన్నీ చేశారు కదా. ప్రత్యేక హోదా అని, స్పెషల్ స్టేటస్ అని, మళ్ళీ ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేయటం ఇవన్నీ చేశారు కదా, అర్ధరహితంగా చేశారు కదా. అవన్నీ మళ్ళీ రివీల్ అవుతాయి కదా. కంక్లూజన్ లేకుండా అక్కడ మన క్రెడిబిలిటీ పోయే పరిస్థితి వచ్చింది. అది కదా మా మైనస్ అయింది. ప్రజల్లో నమ్మకం కోల్పోయి 151 సీట్లు ఒక పనికిమాలిన వ్యక్తికి ఇవ్వడానికి కారణం ఈయన చేసిన కొన్ని తప్పులే కదా. మన నేషనల్ మీడియా కూడా అడిగింది కదా, ఆ రోజు మీరు కాదన్నారు, వాళ్ళు ఎట్టా వెళ్తారని. సరే, రాష్ట్రం ఇంట్రెస్ట్ కోసం వెళ్తానని అన్నారు. వాళ్ళ రాష్ట్రం ఇంట్రెస్ట్ ఏముంది, మీకు వచ్చింది మరి సాధించండి. రాష్ట్రం ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ ఐఎమ్ సేలింగ్ విత్ ఎన్డీఏ అని చెప్పి మొన్న ఆయన ఒక జర్నలిస్ట్ ఇంటర్వ్యూలో చంద్రబాబు గారు అన్నారు కదా, రాజ్దీప్ సర్దేశాయి అడిగిన దాంతో అన్నారు కదా. అవును, అసలు పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్ర ప్రయోజనాలేనని ఆయన అన్నారు కదా. స్లోగన్ అదే కదా, ఆయనే కదా, నేను మెడలోంచి తీసుకొస్తాను, రాష్ట్రాన్ని కాపాడుకుంటానని అన్నారు కదా. మీ ఇద్దరిది కామన్ ఎజెండా, కామన్ ఆబ్జెక్ట్స్ ఒకటే అయినప్పుడు మీరు మెడలోంచి రాష్ట్ర అభివృద్ధి కోసమే, నేను రాష్ట్ర ప్రయోజనాల కోసమే నేను ఎన్డీఏలో చేరుతున్నాను, మద్దతు ఇస్తున్నానని చంద్రబాబు గారు అన్నప్పుడు మరి వాళ్ళు తీసుకోండి. రాష్ట్ర ప్రయోజనాలు ఓపెన్గా ఆఫర్గా ఉంది. మరి స్పెషల్ స్టేటస్ ప్రజల్లో చిరకాల వాంచి కూడా అదే కదా, హైదరాబాద్లో ఉన్న ఆంధ్రలో చిరకాల వాంచి కూడా అదే కదా. స్పెషల్ స్టేటస్ వస్తే మంచి అభివృద్ధి చెందితే అందరం కూడా మన రాష్ట్రానికి వెళ్ళిపోయి మన రాష్ట్రంలో మనం ఉండొచ్చు అనే కోరిక యువతలో కూడా ఉంది కదా. కొత్త కొత్త కంపెనీలు ఆవిష్కరణ చేసుకుంటే వెసులుబాటు, ఆర్థికమైన వెసులుబాటు వస్తే కంపెనీలు బాగుంటాయనే కదా ప్రతి ఒక్కరి కోరిక. మరి దాన్ని మర్చిపోతే ఎట్టాగు? మరి ఇది చంద్రబాబు గారికి నిజంగా అగ్ని పరీక్ష. చాలా